కలకలం రేపిన విక్రమ్ గౌడ్ కాల్పుల కేసు చిక్కుముడి వీడింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం, వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజల్లో సానుభూతి కోసమే స్వయంగా కాల్పుల నాటకం ఆడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నాటకం అమలు చేసేందుకు 50 లక్షలకు సుఫారీ గ్యాంగ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తేలింది. నాటకీయ పరిణామాల మధ్య కొనసాగిన కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. ప్రజల్లో సానుభూతి, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందేందుకు విక్రమ్ గౌడ్ కాల్పుల నాటకం ఆడినట్లు పోలీసులు తేల్చారు. కేసులో విక్రమ్ గౌడ్తో సహా 8 మందిపై కేసు నమోదు చేసి విక్రమ్ గౌడ్ సహా 5గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో అనంతపురం, కడప జిల్లాలతో పాటు మధ్యప్రదేశ్కు చెందిన 5గురు నిందితులను అరెస్టు చేశారు. నందకుమార్, షేక్ అహ్మద్, రయీస్ ఖాన్, బాబుజాన్, గోవిందరెడ్డిలను అరెస్టు చేశారు. కదిరికి చెందిన వెంకటరమణ అలియాస్ చిన్న, హైదరాబాద్కు చెందిన గౌస్ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి తుపాకీ, 5,30,000 రూపాయల నగదు, స్కార్పియో వాహనం, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాల చట్టం కింద సెక్షన్ 25, 27తో పాటు 326, 109, 120B, 201, 203 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మోటివ్ తను చూసినట్లయితే తను ఆలోచించిన దాని ప్రకారం తనకు తానుగా ఊహించుకొని దీని కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, దీని యొక్క బెనిఫిట్స్ ఏముంటాయని తను ఆలోచించినప్పుడు, ముఖ్యంగా తన కాన్స్టిట్యుయెన్సీలో తను 2019లో కంటెస్ట్ చేయబోతున్నాను కాబట్టి ప్రజల నుండి తన మీద సింపతి అనేది వస్తే తను తప్పనిసరిగా గెలుస్తాను అని చెప్పేసి ఒక ప్రగాఢ నమ్మకంతో ఇతను ప్లాన్ చేయడం జరిగింది. దీంతో పాటుగా సైమల్టేనియస్గా ఈ ఫినాన్షియల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళతో కూడా తను సెటిల్ చేసుకోవడానికి ఈ కేసును తను వినియోగించుకోవచ్చు అని చెప్పేసి తనలో తాను అనుకోవడం జరిగింది. గత నెల 28వ తేదీ తెల్లవారుజామున ఇండోర్కు చెందిన షూటర్ రయీస్ ఖాన్ అనే వ్యక్తి చేత విక్రమ్ గౌడ్ తన 2 చేతులకు 2 రౌండ్లు కాల్పులు జరిపించుకున్నారు. ముందస్తు పథకం ప్రకారం 4 నెలల ముందు నుంచే కాల్పులు జరిపేందుకు నిందితులతో విక్రమ్ గౌడ్ 50 లక్షల రూపాయలకు ఒప్పందం చేసుకున్నారు. ఈ కేసులో మొదటి నిందితుడిగా ఉన్న విక్రమ్ గౌడ్ అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అరెస్ట్ చేస్తామని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ నందకుమారు, చిన్న, బాబుజాను, షేక్ అహ్మద్ వీళ్ళంతా కలిసి హైదరాబాద్ వచ్చి విక్రమ్ని వాళ్ళ ఇంట్లో కలిశారు. ఆ రోజు ఇంట్లో కలిసినప్పుడు వాళ్ళ డ్రాయింగ్ రూమ్లో ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడే కూర్చొని వాళ్ళు ప్లాన్ వేయడం జరిగింది. దీన్ని ఎలా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలనేది. ఆ ప్లాన్ అంతా కూడా విక్రమ్ గౌడ్కి చెప్పినట్లుగా ఫైర్ ఒక్కరే చేయాలి, 2 భుజాల మీద చేయాలి, మేజర్ ఇంజరీస్ కాకుండా మనకి మజిల్లో నుంచి వెళ్ళేటట్లుగా చేయాలి. ఆ తర్వాత 3rd ఇంజరీ కూడా కడుపు పక్క నుండి వెళ్ళిపోయేటట్లుగా, గ్రేజింగ్ ఇంజరీ అయ్యేటట్లుగా చేయాలి అని చెప్పేసి 3 రౌండ్స్ ఫైర్ చేయాలి, అది తప్పనిసరిగా చేయాలి అని చెప్పేసి ఆ రోజు నిర్ణయించుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి చెప్పాడు, నాకు కరెక్ట్గా చేయండి, నేను చచ్చిపోతే మిగతా డబ్బులు మీకు రావు, మొత్తం 50 lakhs స్కీమ్ కాబట్టి మొత్తం డబ్బులు రావాలి అంటే జాగ్రత్తగా చేయాలి, నన్ను ఫిజికల్ హార్మ్ జరిగేటట్లుగా చేయొద్దు అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. విక్రమ్ గౌడ్పై కాల్పుల కేసును ఛేదించిన 5 టాస్క్ ఫోర్స్ బృందాలకు పోలీస్ శాఖ రివార్డు ప్రకటించింది.